నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. వాళ్ళ ఈవినింగ్ న్యూస్ లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దిశ 5 PM బులెటిన్ చూసుకుంటే, నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదు. తీన్మార్ మల్లన్నకు కవిత వార్నింగ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం, ఆఫీస్కి వచ్చి నిరసన చేస్తే కాల్చి చంపుతారా? సీఎం రేవంత్ డీజీపీ స్పందించాలి. మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తనపై నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఎవరు సహించరని, తగిన గుణపాఠం చెబుతారని కవిత ఫైర్ అయ్యారు. ఒక మహిళ ప్రశ్నిస్తే తట్టుకోలేరా అని ఆమె నిలదీశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఆయన నివాసానికి వెళ్లి మల్లన్నపై చర్యలు తీసుకోవాలని లేఖ అందజేశారు. ఇవాళ హాట్ టాపిక్ గా ఇదే ఉంది. తీన్మార్ మల్లన్న క్యూనిస్ ఆఫీస్ పై ఇవాళ జరిగిన అంటే జాగృతి నాయకులు వెళ్ళి ఇవాళ తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఈ గందరగోళ నేపథ్యంలోనే అక్కడ వారి మధ్య అంటే దాడి అన్నట్టు కూడా అంటే తీవ్రమైన గందరగోళం నెలకొంది. తీన్మార్ మల్లన్న ఆఫీస్ అది ఈ నేపథ్యంలోనే అక్కడ కాల్పులు కూడా చోటు చేసుకునే తీన్మార్ మల్లన్న గన్మెన్లు 5 రౌండ్లు కాల్పులు జరిగిన విషయం అయితే తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అంటే బీసీల ఉద్యమంపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడడంపై ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా తీవ్ర అలజడి అయితే సృష్టించాయి. దీనిపైన జాగృతి కార్యకర్తలు కానీ లేకపోతే నేతలు కానీ తీవ్ర స్థాయిలో స్పందించారు. క్యూనిస్కి వెళ్ళి మేడిపల్లిలోని క్యూనిస్కి వెళ్ళి అక్కడ నిరసన తెలిపే క్రమంలోనే తీవ్రమైన గందరగోళం నెలకొంది. సో ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో టీపీసీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పవార్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాధానం తెలుసుకుందాం. వెంకటేష్ పవార్ గారు నమస్కారం. నమస్కారం అండి. అంటే ముందుగా మీకు శుభాకాంక్షలు. టీపీసీ ఒక జాతీయ పార్టీలో ఒక ఉన్నతమైన పదవిని అయితే పొందారు. ఒక అట్టడుగు వర్గం నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగే క్రమంలో మీరు ఇవాళ పొందిన పదవి అయితే చాలా అంటే పలువురు అంటే అందరూ అభినందించదగిన విషయం. మీ అంటే కృషికి దక్కిన ఒక గౌరవంగా చూస్తున్నారు. మీ మిత్రులు కూడా చాలా మంది మనం చెప్పే విషయం కూడా అదే. సో ముందుగా మీకైతే శుభాకాంక్షలు. నేను కృతజ్ఞతనండి. నా ఈ పదవి రావడానికి మీనాక్షమ్మ గారు ఎంత గుర్తించారంటే ఒక కార్యకర్తనికి ఇవ్వచ్చు అనేది గుర్తించి ఇచ్చారు. స్క్రూటిన్ లో నాకు వచ్చింది. అందుకు ముఖ్య కారణం మరియశ్రీ గౌడ్ గారు చాలా నాకు సపోర్ట్ చేశారు. ఇంకొకటి తను బహుజన్ నేత అయినా నేను తనకు జీవితాంతం కృతజ్ఞత ఉంటాను. ఇంకొకటి ఈ దాడుల సంస్కృతి అనేది తెలంగాణలో మొదటి నుంచి లేదు. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత ఉద్యమం మా హక్కు అనుకుంటా ఉద్యమాన్ని బడుగుల నుంచి హైజాక్ చేసిన ఒక కుటుంబం ఈ రోజు వాళ్ళు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆ తిన్న సొమ్ము మేము తిన్నామని షేమ్ గా ఫీల్ అవ్వకుండా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అధికారం పోయిన తర్వాత ఒక తెలంగాణనే మా సర్వస్వం అన్నట్టుగా దాడుల సంస్కృతికి వాళ్ళు ప్రోత్సహించడం కించెత్తు వాళ్ళు షేమ్ గా కూడా ఫీల్ అవ్వట్లేదు. దాడులకు ఖండిస్తున్నామని మా కార్యకర్త ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం వాళ్ళ మీద శిక్షించాలి అని దాడులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు. మొన్న మహాన్యూస్ మీద దాడి చేయడం తప్పు, ఈ రోజు క్యూనిస్ మీద దాడి చేయడం తప్పు. ఈ రోజు దాడులు తెగబడ్డారు, రేపు హత్యలు కూడా చేయడానికి వాళ్ళు వెనకాడరు. ఇది దొరల రాజ్యం కాదు, ఇది ఇంద్రమ్మ రాజ్యం. ఈ దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడిని మేధావులందరూ ఖండిస్తున్నారు. తెలంగాణ పౌరులందరూ గుర్తించి అంటే ఆయన చేసిన వ్యాఖ్యల పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా అని కొందరు అంటున్నారు. తీసుకోవచ్చు. అది చట్టం చూసుకుంటుంది. ఏమైనా ఉంటే రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది. పోలీసుల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, దాని మీద విచారణ చేసి లీగల్ గా ఏమంటే కోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ దాడులను పాల్పడడం అనేది క్షమించరాంది, ఎవరు క్షమించవద్దు. ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించదు. అది వాళ్ళ అహంకారం, ఇంకా వాళ్ళ అధికారం పోయినాక వాళ్ళ అహంకారం ఇంకా పోలేదు. ఇదైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే అండి. ఇంకా మరో క్వశ్చన్ ఏంటంటే, రానున్న స్థానిక ఎన్నికలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది? అంటే ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలు హామీల అమలుపై చేస్తున్నటువంటి విమర్శల్ని మీరే విధంగా దాన్ని ఎదుర్కోగలుగుతారు? అలాగే ఎన్నికలు ఎలాంటి అంటే ఫలితాలు పొందబోతున్నారు? మీ అంచనాలు ఏంటి? భారత్ జోడో యాత్ర స్టార్ట్ కాకముందు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, ఏ జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా అనే నినాదంతో భారత్ జోడో యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు బీసీల రిజర్వేషన్ అనేది మా పేటెంట్. అది మా పేటెంట్ ని వాళ్ళు దొంగతనంగా వచ్చేసి దొంగిలించుకుందాం అంటే ఎట్లా? తీన్మార్ మల్లన్న గారు ఏం ప్రశ్నించారంటే, మీకేం సంబంధం బీసీల హక్కు గురించి మాట్లాడడం కోసమని ప్రశ్నించారు. తర్వాత వాళ్ళే పర్యావరణం ఏం మాట్లాడరు అనేది
తెలంగాణ ప్రజలందరూ దాన్ని అర్థం చేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. అయితే రాహుల్ గాంధీ ఆలోచన విధానం ప్రకారం మా ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరూ ఆయన అడుగులకు నడుస్తూ ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు బీసీలకు న్యాయం చేయాలని. ఆ దిశగా బీసీలకు ఇంకా ఏం కావాల్సి ఉంటే ఆ దిశగా మేము వెళ్తున్నాం. ఆ దిశగానే బీసీలకు బడుగులకు న్యాయం చేసే విధంగానే మేము ఎన్నికలకు వెళ్తామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఈ పాటికే కవితతో సహా జాగృతి నాయకులందరూ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆమె జూబ్లీహిల్స్లోని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం స్పందించాలని, చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ కూడా దీనిపై స్పందించాలని, కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఆమె ప్రశ్నించారు. అంటే ప్రశ్నిస్తే కాల్చి చంపుతారా అంటూ ఆమె తీవ్రమైన స్వరంలో అయితే మాట్లాడారు. అంటే తీర్మానం వల్ల వ్యాఖ్యలు అంటే ఖండించదగినవని, అంటే వాటిపైన ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని, క్షమాపణ చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆమెతో పాటు యావత్ బీఆర్ఎస్ నేతలు, అలాగే ఇతర జాగృతి నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్న తక్షణం తమ నాయకురాలికి క్షమాపణ చెప్పాలని, ఇది సభ్య సమాజం అంటే సహించే విషయం కాదని, ఎవరు కూడా ఆయన వ్యాఖ్యల్ని ఎవరు కూడా పాజిటివ్గా తీసుకోవట్లేదని చెప్పి ఒక అహంకారంతో, లేకపోతే ఒక తీవ్రమైన స్వరంతో అంటే ఒక మహిళ పట్ల కించపరిచే విధంగా తీర్మార్ మల్లన్న మాట్లాడారంటూ వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్దాం. ఇక సెలవు ముగిసిన నటుడు కోట అంత్యక్రియలు, కన్నీటి వీడుకోలు పలికిన సినీ ప్రముఖులు, ఆఖరి చూపు కోసం తరలివచ్చిన అభిమానులు. తెలుగు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్య కారణాలతో ఇవాళ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితం ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుటుంబ సభ్యులు, సినీ నటులు, కళాకారులు, అభిమానులు ఆయనకి శాశ్వత సెలవు ప్రకటించారు. ఉదయం ఆయన మరణ వార్తను తెలిసినప్పటి నుంచి భారీగా సినీ ప్రముఖులు కోట పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగిన కోట అంత్యక్రియలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నటుడు కోట శ్రీనివాసరావుకు సంతాపం ప్రకటించారు. ఎక్స్ ద్వారా తెలుగులో ఈ విధంగా రాసుకొచ్చారు: శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులు తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం, ఓం శాంతి అంటూ మోడీ ట్వీట్ చేశారు. తెలుగు తెరపై విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆయన దాదాపు 4 దశాబ్దాల పాటు అనిత సాధ్యమైన ఒక మహాప్రస్థానాన్ని కొనసాగించారు. ఒక తండ్రిగా, అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక విలన్గా, రకరకాల పాత్రల్లో తనకు మాత్రమే సొంతమైన ఒక క్యారెక్టరైజేషన్తో, శైలితో తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించారని చెప్పవచ్చు. ఇవాళ ఆయన అంటే 81 అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సో చాలా మంది తెలుగు ప్రేక్షకులే కాదు, అంటే తెలుగు ప్రేక్షక లోకం ఒక విషాదంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు అందరూ కూడా వారికి తమ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకొని తీవ్రమైన బాధకు లోనయ్యారు. సో అంటే తెలంగాణ మాండలికాలలో తనదైన శైలిలో ఒక నటనతో మెప్పించిన, అంటే ఒక తెలంగాణ మాండలికమే కాదు, ఒక కోస్తాలోని శ్రీకాకుళం కానీ, లేకపోతే గోదావరి జిల్లాల యాస కానీ, లేకపోతే కృష్ణా గుంటూరు సంబంధించి కానీ, అలాగే రాయలసీమ కానీ, ఏ మాండలికానైనా, ఏ యాసనైనా అలవోకగా ప్రదర్శించడంలో, లేకపోతే మాట్లాడడంలో ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. అంటే మనం పాత తరంలో చూసుకుంటే ఒక ఎస్వీఆర్, అలాగే ఒక రావు గోపాలరావు, అలాగే ఒక కైకాల సత్యనారాయణ, ఆ కోవకు చెందిన నటనను మనం కోటగారిలో చూసి ఉన్నాం. చాలామంది అంటే ఒక తండ్రి పాత్రకు చూసుకుంటే ఆడవారు మరుగా అర్ధాలు వేల సినిమాలో ఆయన చూసుకోవచ్చు. అలాగే ఒక విలన్గా అంటే గణేష్ సినిమాలో ఒక విలన్ పాత్రలో ఆయన మెప్పించిన, అంటే గణేష్ సినిమాతో పాటు గాయన్ సినిమా, ఈ 2 సినిమాల్లో ఆయన విలనిజం అత్యద్భుతంగా ఉంటుంది. దాదాపు 9 నందులు అందుకున్నారు. తనదైన నటనతో మెప్పించిన తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నటువంటి ఆయనకు ఇవాళ అభిమానులందరూ కూడా శాశ్వతంగా వీడుకోలు పలికారు. ఆయన పాత్రను తలుచుకుంటూ, ఆ పాత్రను ఆయన చూసుకుంటూ సజీవంగా ఆయన్ని తమ గుండెల్లో నిలుపుకున్నారు.
ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, మైలేజ్ కోసమే మల్లన్న ఆరాటం, రాజకీయంగా ఎదిగేందుకు కవితపై అనుచిత వ్యాఖ్యలు. యూపీఎఫ్ ఫ్రంట్ కన్వీనర్ బొల్లా శివశంకర్ రాజకీయ మైలేజ్ కోసమే ఎమ్మెల్సీ కవితపై తీర్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని యూపీఎఫ్ ఫ్రంట్ కన్వీనర్ బొల్లా శివశంకర్ విమర్శించారు. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాదిన్నరగా బీసీల సమస్యలపై కొట్లాడుతున్నామని, జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం కొట్లాడామని, మహిళలను కూడా చూడకుండా అలాంటి వ్యాఖ్యలు మల్లన్న దిగజాడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తీర్మానం మల్లన్న వ్యక్తిగత దూషణల కారణంగానే దాడులు జరిగాయని తెలిపారు. వ్యక్తిగత దూషణలు బీసీ ఉద్యమం నీరుగార్చే కుట్ర జరుగుతుందన్నారు. వ్యక్తిగత దూషణలు, దాడులు సరికాదని హితవు పలికారు. మల్లన్న వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సో తీర్మానం మల్లన్న తన వ్యక్తిగత మైలేజ్ కోసం పాకులాడుతున్నాడంటూ యునైటెడ్ ఫ్రంట్ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. అంటే బీసీ ఉద్యమంలో కవిత అలాగే తమ సంఘం కూడా కలిసి పోరాడుతుందని, కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం తమ శాయశక్తులా కృషి చేస్తున్నామన్నట్టుగా వారు తెలిపారు. సో దిగజాడుతనానికి నిదర్శనంగా మల్లన్న వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి వారు విమర్శించారు. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, ఫూటుగా తాగారు, వాహనాలు నడిపారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం మత్తు వదలడం లేదు. మద్యం సేవించి అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చెక్కుతున్నారు. శనివారం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 528 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఇందులో 391 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలు, 113 4 చక్రాల వాహనాలు ఉన్నాయి. మరో 2 భారీ వాహనాలు ఉన్నాయి. రక్తంలో ఆల్కహాల్ సాంద్రత స్థాయిల ఆధారంగా నేరస్తులను వర్గీకరించారు. 484 మంది నేరస్తులు బీఎస్సీ స్థాయిలు 35 mg/100 ml నుండి 200 mg/100 ml వరకు ఉన్నాయని, 27 మంది నేరస్తుల బీవీఎస్సీ స్థాయిలు 201 mg అలాగే 300 mg వరకు ఉన్నాయని చెప్పి పోలీసులు తెలిపారు. 17 మంది నేరస్తుల బీఎస్సీ స్థాయిలు 301 నుంచి 500 mg వరకు ఉన్నాయని తెలిపారు. నేరస్తులు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. సో వీకెండ్ అంటే చాలు మందుబాబులకి ఎలా వాళ్ళ సందడి ఎలా ఉంటుందో, హడావుడి ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. అయితే తాజాగా సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో సుమారు 444 మంది అడ్డంగా బుక్ అయ్యారు. అంటే వాళ్ళలో దాదాపు మళ్ళీ వర్గీకరణ కూడా చేసుకుంటే 300 mg వరకు ఉన్న వాళ్ళు, 300 to 500 mg ఉన్న వాళ్ళు దాదాపు 17 మంది ఉన్నారు. అంటే వీటిలలో మళ్ళీ అంటే ప్రమాదాలు జరుగుతాయని తెలిసి, తాగి వాహనాలు నడిపితే ఎంత ప్రమాదమో తెలుసు కూడా చాలామంది అదే సేమ్ రూట్లో ప్రయాణించడం అనేది తీవ్రమైన, అంటే ఖండించదగిన విషయం ఇది. అంటే తమ వల్ల ఇంకొకరు ప్రమాదంలో పడితే దాని ద్వారా ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఒక కుటుంబంకి సంబంధించి ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ కుటుంబం అంటే ఎలాంటి చిక్కుల్లో పడుతుందో ఎవరు ఊహించలేం. అంటే ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే కనీసం ఎవరికి వారు అవగాహనతో తమను తాము నిగ్రహించుకుంటూ ఈ మందుకు సంబంధించి, అంటే ఆల్కహాల్ సంబంధించి తగిన మోతాదులో తీసుకుంటూ, లేకపోతే ఇంటి దగ్గర సంబంధించి అంటే ఇలాంటి వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిసిన విషయమే. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, V6 డీజిల్కి వెళ్తే బోనమెత్తిన లష్కర్, తెల్లవారుజాము నుంచే భక్తుల భారీ క్యూ, సందడిగా ఆలయాల పరిసరాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం పలహారం బండి ఊరేగింపు. రేపు రంగం పోతురాజుల గావు. 2500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. అట్టహాసంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. పూజలు తెల్లవారుజామునే అమ్మవారికి మహామంగళారతి ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బోనాల జాతరకు హాజరై ఉజ్జయిని మహంకాళి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. లష్కర్ బోనాల సందడితో నెలకొంది. ఈ మన SV6 వేదిక నుంచి కూడా లైవ్ కూడా ఇచ్చాము. అక్కడ ఉన్నటువంటి సందడిని కళ్ళకు కట్టినట్టు చూపించాము. భక్తుల వాళ్ళ ఆనందాన్ని కూడా మన వేదిక ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేశాం. రేపు రంగం ఉంది, అలాగే పోతురాజులకు సంబంధించిన కూడా ఉన్నాయి. ఇవాళ సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్న తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైందని మనకి తెలుస్తుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు అయితే చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అలాగే మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. సో ఇదంతా కూడా రేపటితో అంటే 2 రోజుల పాటు ఉంటుంది. రేపు అమ్మవారికి సంబంధించినటువంటి భవిష్యవాణి కూడా వినిపిస్తారు. ఇంకా అది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి దాడి ఆల్రెడీ చదివాం. నాపై హత్యాయత్నం చేసిండు తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతకు భంగం కలిగిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. క్యూ న్యూస్ కి తనకి భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారని, వాళ్ళు దాడిని ఆపేందుకు తన గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారని తెలిపారు. కాగా 60 మంది జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్నను చంపేందుకు వచ్చారని క్యూనిస్ సిబ్బంది తెలిపారు. గన్మెన్ పై దాడి చేసి ఆఫీస్లో ఎవరు కనబడితే వారిని కొట్టారన్నారు. అందుకే గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారు. తర్వాత మల్లన్న పైన దాడి చేశారు. కవితపై మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా ఈ తీన్మార్ మల్లన్న సంబంధించి దాడి ఆఫీస్ సంబంధించిన దాడి విషయంలో ఒక రకమైన ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా తీన్మార్ మల్లన్న కూడా స్పందించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో అంటే ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిపాయని చెప్పి ఆయన అంటున్నారు. బీఆర్ఎస్ అలాగే జాగృతి కార్యకర్తలు రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో అయితే విమర్శలు చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. సీఎం రేవంత్ స్పందించారు. కోటా శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇక బాబుమోహన్తో ఎనలేని బంధం. కోట శ్రీనివాసరావు బాబుమోహన్లు అన్నదమ్ములుగా కనిపించేవారు. అన్నయ్య అంటే చాలు కోట తన కోసం ఏమైనా చేస్తారని బాబుమోహన్ పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో వీళ్ళిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఒక సినిమాలో వీళ్ళిద్దరూ ఉంటే చాలు, అది దాదాపు సగం విజయం సాధించినట్లే అనుకునేవారు. ముత్యాల సుబ్బయ్య తీసిన మామగారు ఎవర్ గ్రీన్. అందులో వారిద్దరూ చేసిన కామెడీకి పొట్ట చెక్కలో ఇలా ఎవరైనా నవ్వాల్సిందే. వీరిద్దరూ కలిసి దాదాపు 65కు పైగా సినిమాల్లో నటించారు. సో వీరిద్దరి బంధం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కోట బాబుమోహన్ ఇద్దరు కూడా ఒక అన్నదమ్ముల వ్యవహారం లాగే ఉండే వాళ్ళిద్దరిది కూడా. అన్నయ్య అంటే తమ్ముడు అన్నట్టుగా ఇద్దరు కూడా కనిపించేవారు. చాలా సినిమాలు దాదాపు 65 పైగా సినిమాలు ఇద్దరు నటించారు. ముఖ్యంగా మామగారు సినిమా గురించి అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. దాంట్లో బాబుమోహన్ పాత్ర వేషధారణ, అలాగే కోట గారి వేషధారణ, దానికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మధ్య సాగే సంభాషణలు అద్భుతంగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల్ని అంటే చాలా ఎక్కువగా అలరించాయని చెప్పవచ్చు. అలాగే చాలా సినిమాల్లో ఈవి సత్యనారాయణ సినిమాల్లో కానీ, లేకపోతే ఇక రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో చాలా వరకు వీళ్ళిద్దరు కూడా కలిసి నటించారు. మాయలోడి సినిమాలో తండ్రి కొడుకులుగా బాబుమోహన్ కోట ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అనుబంధం ఉంటుంది. అలాగే కామెడీ కూడా చాలా అద్భుతంగా పండించారు ఆ సినిమాలో కూడా. సో కోట బాబు ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ తెలుగు సినిమా తెరపై. ఇక మీమ్స్ లోనూ కోట డైలాగ్స్ ట్రెండింగ్. కోట శ్రీనివాసరావు పాత్ర నటుడైనప్పటికీ మీమ్స్ రూపంలో ఆయన డైలాగ్స్ హావభావాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యో చూసుకోబల్లా, మనకు కావాల్సింది కూడా అదే లేమ్మా, అది పాయింటే, జోకులు బాగా వేస్తావే, వద్దు నాకు ఈ బతుకొద్దు వంటివి బాగా పాపులర్ అయ్యాయి. ఇక కామెడీ, సీరియస్, సందేహం ఇలా సందర్భం ఏదైనా యువత ఆయన మీమ్స్ షేర్ చేస్తూ ఉంటారు. కోట ఎవర్ గ్రీన్ నటుడు అని చెప్పొచ్చు. ఆయనకు భౌతికంగా మరణం ఉండొచ్చు, కానీ ఆయన నటనకు కానీ ఆయన పాత్రలకు కానీ చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు చేశారు. రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పాల్గొన్నారు. బీజేపీ తరపున 1999-2004 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు కోట శ్రీనివాసరావు. రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. తర్వాత 2004 తర్వాత రాజకీయాలు దూరంగా ఉన్న యాక్టివ్గా లేకపోయినా కానీ పలు సందర్భాల్లో ఆయన రాజకీయ వేదికలు పంచుకున్న, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించినటువంటి 2010లో నిర్వహించిన కార్యక్రమం కూడా ఆయన పాల్గొన్నారు. సో దేశం పట్ల కానీ భాష పట్ల కానీ, ముఖ్యంగా ఆయన తెలుగు భాష పైన విపరీతమైన అభిమానం ఉన్న వ్యక్తి, భాషను అభిమానించే వ్యక్తిగా. అంటే టాలీవుడ్లో పరభాషలకు సంబంధించినటువంటి వారికి ఇస్తున్న ప్రాధాన్యత పైన కూడా ఆయన చాలాసార్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. భాషకి అంటే తెలుగులో ఎంతో మంది ప్రతిభ ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ఎక్కడి నుంచో ముంబై నుంచి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి నటులు తెచ్చుకోవడం అనేది దానిపైన కూడా ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. విమర్శలు కూడా గుప్పించారు. అంటే నిర్మాతలు కానీ అలాగే పెద్ద దర్శకుల పట్ల కూడా ఆయన తీవ్రస్థాయిలో అంటే దీనిపైన గతంలో విమర్శలు అయితే చేశారు. తెలుగు భాషను అలాగే తెలుగు వారిని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. తెలుగులో ప్రతిభావంతుల్ని పైకి తీసుకొస్తూనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆయన చాలాసార్లు కూడా అన్నారు. ఇంకా ఇది ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.